సో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి మనం? బాటమ్ స్ట్రైట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బాటమ్ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ 8000 ఇచ్చాడు. దీనికి ఏం చేయాలి? ఇక్కడ ఒక 115 యాడ్ చేయాలి, ఇక్కడ ఒక 115 యాడ్ చేయాలి. ఓకేనా? సో 115 యాడ్ చేయాలి కాబట్టి, సో అప్పుడు ఎంత అయింది? 828230. దాంట్లో నుంచి మళ్ళీ ఎంత కవర్ ఇక్కడ? ఇక్కడ 25 మైనస్ చేయాలి, ఇక్కడ ఒక 25 మైనస్ చేయాలి. క్లియర్ కవర్ ఎంత బీమ్కి? 25. కాలంకి ఎంత? 40. ఓకే. బీమ్కి ఎంత? బీమ్కి ఎంత? బీమ్కి 25. సో అందుకని ఇక్కడ 25 తీసుకున్నావు విఘ్నేష్. అర్థమైంది కదా? సార్. ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. కాంక్రీట్ మనకి అవుటర్ అవుటర్ ఎంత ఎంత ఉంది? 8230 ఉంది. దాంట్లో నుంచి ఇక్కడ ఏం చేసాము అంటే మనకి 230 వాల్ మీద రెస్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక 115, ఇక్కడ ఒక 115 యాడ్ చేసాం. ఓకేనా? 115 చేస్తే 8230 వచ్చింది. సో దీంట్లో నుంచి ఏం చేయాలి? ఇక్కడ ఒక 25 యాడ్ చేయాలి, ఇక్కడ ఒక 25, సారీ అమ్మా, ఇక్కడ ఒక 25 తీసేయాలి, ఇక్కడ ఒక 25 తీసేయాలి. 25 తీసేస్తే ఎంత వచ్చింది? ఓకే, 8180 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? 8180 వచ్చిన తర్వాత మనకి షేప్ ఎంత తీసుకోవాలి? షేప్ ఎలా వస్తుంది? ఇక్కడ కండిషన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చాడు? కండిషన్ ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ 450 ఇచ్చాడు కాంక్రీట్ డెప్త్. 450 అంటే దాంట్లోంచి ఏం చేయాలి? క్లియర్ కవర్ తీసేసేయాలి. కాంక్రీట్లో క్లియర్ కవర్ తీసేస్తే ఎంత ఉంటుంది? క్యాపిటల్ డి అంటారు దీన్ని. మొత్తం కాంక్రీట్ డెప్త్ 450. దాంట్లో నుంచి ఏం చేయాలి? 25 కవర్ తీసేయాలి. 25 కవర్ తీసేస్తే ఎంత? 450 నుంచి 25 కవర్ తీసేస్తే 400 ఉంటుంది. ఓకే. సో 400 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంది? ఎడ్జ్ కండిషన్ ఏంది? స్మాల్ డి బై 2 అంటే 400/2 తీసుకోవాలి ఈ ఎల్ బెండ్. సో 400/2 అంటే ఎంత? 200 తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 200 తీసుకోవాలి, ఇక్కడ 200 తీసుకోవాలి, ఇక్కడ డెప్త్/2 తీసుకోవాలి. ఓకేనా? అంటే 400/2 తీసుకోవాలి. అప్పుడు ఎంత అయింది? 200 అయింది. ఓకేనా? సో ఎల్ అనేది 200 ఇటు తీసుకోవాలి, ఇటు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ షేప్ కనుక మనం వేసుకుంటే, ఓకే, ఈ ఎడ్జ్ ఎంత? ఇక్కడ 200 తీసుకోవాలి, ఇటు 200 తీసుకోవాలి, 8180 తీసుకోవాలి. ఇది షేప్ అయింది. ఇప్పుడు కటింగ్ లెంత్ కావాలంటే ఏం చేయాలి చెప్పు విఘ్నేష్? కటింగ్ లెంత్ కావాలంటే ఏమేమి తీసుకోవాలి? యాడ్ చేయాలి. 200 ప్లస్ 180 plus 200 మైనస్ మైనస్ minus 2 into D. 2 × టీ. రెండు 90లు ఉన్నాయి కాబట్టి 2 × టీ. సో 2 × డై ఆఫ్ ది బార్ ఎంత ఇచ్చాడు ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా? డ్రాయింగ్లో ఎంత ఇచ్చాడు? ఫుట్టింగ్ బాటము స్ట్రైట్ బార్. ఫుట్టింగ్ బాటము స్ట్రైట్ బార్ ఎంత ఇచ్చాడు? 20 డై ఇచ్చాడు కాబట్టి 20 తీసుకోవాలి. ఓకేనా? సో 2 × డై ఆఫ్ ది బార్ 20 కాబట్టి 20 తీసుకోవాలి. 40 ఇది. సో అప్పుడు ఎంత అయింది? 8580 అయింది బై 1000 తీసుకోవాలి. అంటే ఎంత వస్తుంది? 8.540 మీటర్స్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? నెంబర్స్ ఎన్ని ఇచ్చాడు మనకి? నెంబర్స్ ఎన్ని ఇచ్చాడు? 4 నెంబర్స్ ఇచ్చాడు. ఓకేనా? 4 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? 4 నెంబర్స్ డైరెక్ట్గా డ్రాయింగ్లో 4 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి 4 నెంబర్స్ తీసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏంది? యూనిట్ వెయిట్. సో యూనిట్ వెయిట్కి ఫార్ములా తెలుసు కదా, d² / 162.2. సో మనకి ఇక్కడ 20 డై ఉంది కాబట్టి 20² / 162.2 తీసుకోవాలి. సో అంటే ఎంత అయింది? 2.46 అయింది. ఓకే. సో ఇది స్టాండర్డ్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టోటల్ వెయిట్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ కటింగ్ లెంత్ ఇంటూ నెంబర్స్ ఇంటూ యూనిట్ వెయిట్. విఘ్నేష్ అర్థమైంది కదా?
విఘ్నేష్. సో కటింగ్ లెంత్ ఇంటూ నెంబర్స్ ఇంటూ యూనిట్ వెయిట్ తీసుకోవాలి. సో కటింగ్ లెంత్ ఎంత 8.54 ఇంటూ నెంబర్స్ 4 కాబట్టి 4 తీసుకోవాలి. సో ఇంటూ యూనిట్ వెయిట్ ఎంత 2.84 2.46. సో ఈ మూడు మల్టిప్లై చేసామంటే 84.03 వస్తుంది. బై 1000 తీసుకుంటే టన్స్లో వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం బాటమ్ స్ట్రైట్ బార్ తీసుకోవాలి. సో నెక్స్ట్ సేమ్ టాప్ స్ట్రైట్ బార్ కూడా సో ఏం మారదు, సేమ్ ఇది 200 ఉంటుంది, 8180 వస్తుంది, ఇది 200 వస్తుంది. బట్ కటింగ్ లెంత్లో మాత్రం కొంచెం చిన్న స్మాల్ చేంజెస్ వస్తుంది. ఇక్కడ ఎంత తీసుకోవాలి, 200 తీసుకోవాలి, 8180 తీసుకోవాలి, ఇది 200 తీసుకోవాలి, -2 ఇంటూ డై ఆఫ్ ది బార్. సో డై ఆఫ్ ది బార్ మాత్రం ఇక్కడ మారుద్ది. 200 ప్లస్ 8180 ప్లస్ 200 -2 ఇంటూ డై ఆఫ్ ది బార్ ఎంత, ఇక్కడ టాప్ బార్ వచ్చి 16 mm ఇచ్చాడు కాబట్టి సో 2 ఇంటూ 16 mm తీసుకోవాలి. ఓకేనా, సో అంటే ఎంత వస్తుంది, 8548 వస్తుంది. డివైడెడ్ బై 1000 వేసుకుంటే 8.548 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, నెంబర్స్ ఎన్ని, 3 నెంబర్స్. నెక్స్ట్ ఏంది, యూనిట్ వెయిట్. సో d²/162 పాయింట్ తీసుకోవాలి. సో మనకి వచ్చింది వేస్తే 1.54 వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంది, టోటల్ వెయిట్. కటింగ్ లెంత్ ఇంటూ నెంబర్స్ ఇంటూ యూనిట్ వెయిట్ వేయాలి. సో కటింగ్ లెంత్ ఎంత 8.548 ఇంటూ 3 నెంబర్స్ ఇంటూ 1.58. సో ఇప్పుడు ఏంది, ఎన్ని మల్టిప్లై చేస్తే మనకి ఇన్ని కేజీలు వస్తుంది, బై 1000 చేసుకుంటే టన్స్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది బాటమ్ స్ట్రైట్ అయిపోయింది, టాప్ స్ట్రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, బాటమ్ ఎక్స్ట్రా. బాటమ్ ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి, సో సెంటర్ నుంచి L/4 డిస్టెన్స్ వదిలేసేయాలి. ఇక్కడ సెంటర్ నుంచి L/5 డిస్టెన్స్ వదిలేసి వేయాలి. ఓకేనా, సో మనకి బార్ యొక్క లెంత్ ఎంత 8000 కాబట్టి 8000లో ఏం చేయాలి, 8000/5 వేస్తే 1600 ఇక్కడ వదిలేసేయాలి, ఇక్కడ 1600 వదిలేసేయాలి. అంటే 8000 -600 చేస్తే 4800 ఈ బాటమ్ యొక్క ఎక్స్ట్రా బార్ యొక్క లెంత్ వస్తుంది. ఓకే, అండర్స్టాండ్. మనకి కండిషన్ అనేది L/5 L/4 L/3 అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్ డిపెండ్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ మనకి కమర్షియల్ బిల్డింగ్, రెసిడెన్షియల్ బిల్డింగ్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వీ హ్యావ్ టేకెన్ జనరల్లీ L/5 కానీ L/6 కానీ L/8 కానీ కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు జనరల్గా 90% తీసుకునేది L/5 కండిషన్ కాబట్టి సో L/5 కండిషన్ తీసుకొని నేను బాటమ్ ఎక్స్ట్రా బార్ని క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఇది కటింగ్ లెంత్ వచ్చింది కదా, షేప్ ఫస్ట్ 4800 వేసుకోవాలి. ఓకేనా, కటింగ్ లెంత్ ఎంత అదే ఉంటుంది, అంతే లెంత్ కాబట్టి అదే లెంత్ కటింగ్ లెంత్ ఉంటుంది. నెంబర్స్ 2 ఇచ్చాడు కాబట్టి డ్రాయింగ్లో 2 నెంబర్స్ తీసుకోవాలి. యూనిట్ వెయిట్ ఎంత, d²/162.2 వేస్తే సో మనకి 25 mmకి మనకి యూనిట్ వెయిట్ తెలిసింది. బాటమ్ ఎక్స్ట్రా 25 ఇచ్చాడు కాబట్టి 25 తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, టోటల్ వెయిట్ తీసుకోవాలి. సో టోటల్ వెయిట్కి ఫార్ములా అయింది, కటింగ్ లెంత్ ఇంటూ నెంబర్స్ ఇంటూ యూనిట్ వెయిట్ చేయాలి. సో కటింగ్ లెంత్ ఎంత 4.8 ఇంటూ నెంబర్స్ ఎన్ని 2 ఇంటూ సో యూనిట్ వెయిట్ ఎంత 2.469. సో మొత్తం మల్టిప్లై చేసామంటే 23.702/1000 వేసుకోవాలి, 0.023 టన్స్. ఓకేనా, సో మనకి ఇది వస్తుంది. అర్థమైంది కదా. సో ఇది బాటమ్ ఎక్స్ట్రా బార్. టాప్ ఎక్స్ట్రా బార్ కూడా ఎలా చేయాలి, సేమ్ టాప్ ఎక్స్ట్రా కూడా ఎలా చేయాలి. మనకి ఇక్కడ ఏం చేశాడు, టాప్ ఎక్స్ట్రా ఇక్కడ L/4 డిస్టెన్స్ వెయ్యాలంటున్నాడు. టాప్ ఎక్స్ట్రా L/4 డిస్టెన్స్ వేయాలి కాబట్టి సో సెంటర్ నుంచి L/4 డిస్టెన్స్ వేయాలి. ప్లస్ మనకి ఇక్కడ సెంటర్ నుంచి కాంక్రీట్ అవుటర్కి 115 ఉంటుంది. మనకి సెంటర్ లైన్ ఆర్ గ్రిడ్ లైన్ అయితే గ్రిడ్ లైన్, సెంటర్ లైన్ సెంటర్ కాబట్టి ఇక్కడ 115 ఉంటుంది. ఈ 15లో నుంచి మనం ఎంత తీసేయాలి, క్లియర్ కవర్ 25 తీసేసేయాలి. ఓకేనా, సో 115 నుంచి 25 తీసేస్తే ఎంత ఉంటుంది, ఇది 90 ఉంటుంది. ఓకేనా, ఇది 90 అనమాట. సో ఇదెంత, ఈ బెండ్ చూసుకోవాలి. బెండ్ ఎంత, డెప్త్/2 తెలిసిందే. డెప్త్ ఎంత 400/2 సో 200 తీసుకోవాలి.
ఓకే. సో 200 400/2. సో 200 తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? సో 115. సో 200 ఇది తెలిసిందే కదా. సో 115 నుంచి 25 తీస్తే ఇది 90 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంది? L/4 కాబట్టి 8000/4 అంటే సో ఇది 2000 వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ 2000 వస్తుంది. సో ఇప్పుడు షేప్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ 200, ఇది 90, ఇది 2000. ఇప్పుడు కటింగ్ లెంత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 200 ప్లస్ 90 ప్లస్ 2000 మైనస్ ఒక బెండ్ కొట్టాం కాబట్టి 1 ఇంటూ డయాబెటీ బార్ 12 ఇచ్చాడు. సో ఇక్కడ ఎంఎంలో వస్తుంది, బై 1000 చేసుకుంటే మీటర్లో వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా నెంబర్స్ ఎన్ని ఇచ్చాడు? బీమ్కి ఇటువైపు 2 అటువైపు 2 కాబట్టి టోటల్ నెంబర్స్ 4 తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ వెయిట్ సేమ్ ఫార్ములా d² అంటే 12² 162.2 తీసుకోవాలి. 0.88 వస్తుంది. టోటల్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 2.278 ఇంటూ 4 ఇంటూ 0.887 వేస్తే మనకి టాప్ ఎక్స్ట్రాకి ఎంత పట్టిందో స్టీల్ చేసేది. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? స్టిరప్స్. స్టిరప్స్ ఎంత? 300/450. 300/450 ఎంత చూసుకోవాలి. సో మనకి ఆ బీమ్ మీద రెస్ట్ అయ్యే కాంక్రీట్ యొక్క సైజ్ ఇది కాబట్టి 300/450 కాబట్టి సో మనం ఏం చేయాలి? 450 నుంచి 25 కవర్ తీసేస్తే 400 వస్తుంది. ఈ డైరెక్షన్లో 300 కాబట్టి 25 తీస్తే 250 వస్తుంది. అంటే ఇది 400 ఇంటూ 250. ఇది స్టిరప్ సైజ్ అయింది. ఓకేనా? ఇది స్టిరప్ సైజు. షేప్ ఆర్ సైజ్ అంటారు. సో సైజ్ ఎంత? 400 ఇంటూ 250. నెక్స్ట్ దీని కటింగ్ లెంత్ ఆల్రెడీ మనకి తెలిసిందే కదా. కటింగ్ లెంత్ ఈజ్ ఈక్వల్ విఘ్నేష్ వినపడుతుందా? డౌట్ ఏమైనా ఉందమ్మా విఘ్నేష్? ఓకే. సో కటింగ్ లెంత్ ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ డి. ఓకే. ప్లస్ 400 ప్లస్ 250 ప్లస్ 400 ప్లస్ 250 ప్లస్ 9 ఇంటూ 8. ఆల్రెడీ బెండ్ డైరెక్షన్ తెలుసు కనుక 9 ఇంటూ 8. సో మైనస్ 5 బెండ్స్ కాబట్టి 5 ఇంటూ 8 వేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ 1440/1000 వస్తుంది. వేసుకుంటే 1.400 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంది? నెంబర్స్ రావాలంటే లెంత్ బై స్పేసింగ్ వేస్తే +1 వేస్తే 8180 వస్తుంది మనకి లెంత్. అంటే 8000 ఇచ్చాడు సెంటర్. దాంట్లో నుంచి మనం ఏం చేయాలి? 115 యాడ్ చేసి కవర్ తీసేస్తే 8180 వస్తుంది. బై స్పేసింగ్ వేసుకుంటే ఎన్ని నెంబర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? యూనిట్ వెయిట్కి ఫార్ములా అయింది d²/162.2 వేయాలి. 8² 162.2 వేస్తే సో యూనిట్ వెయిట్ వస్తుంది. తర్వాత ఏం చేయాలి? టోటల్ వెయిట్. సో టోటల్ వెయిట్కి ఫార్ములా అయింది కటింగ్ లెంత్ ఇంటూ నెంబర్స్ ఇంటూ యూనిట్ వెయిట్ అయితే టోటల్ వెయిట్ తెలిసిపోయింది. ఈ విధంగా బీమ్ చేయాలి. నెక్స్ట్ అదే విధంగా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు హోంవర్క్ ఏంటంటే ఆల్రెడీ ఈ స్కానర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఒక బీమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి రెండో బీమ్ మీరు ట్రై చేసి చేసుకొని రండి. ఈ బీమ్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఈ బీము కానీ ఈ బీమ్ కానీ ఈ రెండు బీములు చేయండి. రాకపోతే రేపు చూద్దాం. ఓకేనా? ఓకేనా విఘ్నేష్? ఓకేనా? ఓకే సార్. ఏది మధ్య మధ్యలో వినపట్టలేదు నీ వాయిస్? స్ట్రక్ అవుతుంది ఏంది? సిగ్నల్ సరిగ్గా లేదా? సిగ్నల్ లేదు సార్. మీది కూడా వాయిస్ బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు. అదే అందుకే నాది ఫుల్ ఉంటుంది ఎందుకంటే నేను నెట్ పక్కనే ఉంటాను. సో నీదే కొంచెం చూసుకో, నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందేమో. ఓకే. సో నెక్స్ట్ అఖిల, ఓకే కదమ్మా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సరే. సో ఇంతవరకు చూడండి. ఈ బీమ్స్ రెండు ట్రై చేయండి. రాకపోతే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలియకపోతే మాత్రం ఈ డయాగ్రామ్స్ చేసి పెట్టుకోండి. రేపు నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే విఘ్నేష్, బీమ్ ఓకే అర్థమైందా? సార్. డౌట్ ఉందా? అర్థమైంది సార్. బాటము స్ట్రైట్ ఉంటుంది, టాప్ స్ట్రైట్, బాటమ్ ఎక్స్ట్రా, టాప్ ఎక్స్ట్రా. స్టిరప్స్ 5 బార్లు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సో చేయండి. రాకపోతే రేపు చూద్దాం. ఎక్కువ మంది కూడా రాలేదు కదా. సో రేపు చూద్దాం. ఓకే. ఓకే ఓకే సార్. మ్యామ్. బై టుమారో విల్ మీట్ యూ సేమ్ టైం. ఓకే. ఓకే సార్. ఈ రికార్డ్ చేసింది మీకు పెడతాను గ్రూప్. నేను కూడా రికార్డ్